ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? నేను మీనాగా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ గైస్, లేచారా? ఇప్పుడే లేచా, సండే కదా, బాగా ఎండ తగులుతోంది. సర్లే అనేసి ఇవాళ ఏంటో తెలుసా, చికెన్ డే. ఇంకా బ్రష్ చేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము చికెన్ కొనుక్కొని వద్దామనేసి. కానీ పక్కన షాపు కనిపించింది, ఇంకా అందులో కొనుక్కున్నాము. వెజిటేబుల్స్, పుదీనా, కొత్తిమీర, టమాటో అవి ఇవన్నీ. మా వాడికి ఇంకా పక్కన వెళ్ళే దారిలో అమూల్ పార్లర్ కనిపించింది. ఇంకా సర్లే ట్రై చేద్దాం అనేసి అమూల్ ఐస్ క్రీమ్ తిన్నా గైస్, చాలా బాగుందనేసి ఇంకోటి మింగి తిన్నా. వచ్చేసాం, చికెన్ షాప్కి వచ్చేసాం. చికెన్ చాలా ఇంపార్టెంట్ కదా సండే అంటే మనకి. మా ఫైజల్ బ్రోకి చెప్పాం, ఒక ½ కిలో కావాలి నా చికెన్ అంటే ఓకే అనేసి ఫాస్ట్గా నాకే కట్ చేసి ఇస్తూ ఉన్నాడు. బాగా కట్ చేస్తారు, బాగుంటుంది ఇక్కడ చికెన్. మేము ఎప్పుడు కొనుక్కునే ప్లేస్ ఇదే కామన్గా. షాప్ అంతా బాగా హైజీన్గా ఉంటుంది. ఇంకా సర్లే ఇంటికి వచ్చేసి తీసుకొచ్చిన కొత్తిమీర, లెమన్స్, పుదీనా అంతా పక్కన పెట్టేసా. లెమన్ డ్రింక్ మధ్యలో వేద్దామనేసి, లెమన్స్ ఇంపార్టెంట్. ఇంకా సర్లే అనేసి మా ఫ్రెండ్ గాడు చికెన్ కడిగేసి అలా ఫ్రెష్ అప్ అవుతున్నాడు. చికెన్ బాగుంది కదా, రెడ్ చికెన్, ½ కిలో వర్తే. అన్నీ పక్కన పెట్టేసి మొత్తం తురిపేసాను. మా వాడు మ్యారినేట్ చేయడంలో తోపు అనమాట, ప్రో ప్లేయర్. చికెన్ అంతా బాగా చేస్తాడు అసలు. బాగా పెరుగు మర్చిపోయాం గైస్, పెరుగు లేకుండా చేస్తున్నాం. మళ్ళీ నడవాలంటే కష్టం కదా, బయట బాగా ఎండ కొడుతుంది అనేసి వేరేలా ట్రై చేద్దాం చికెన్ పెరుగు లేకుండా. అంతా బాగా వేసి కలుపుతున్నాడు. యాక్చువల్లీ గ్రీన్ చికెన్ చేద్దామని పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసి వితౌట్ మనం కారం పొడి వాడము అసలు. గ్రీన్ చిల్లీస్ అంతా కలుపుతున్నాడు. బాగా కలపమన్నా కలిపేసి, ఇంకా ఎంత డిప్రెషన్ ఉన్నా కూడా చికెన్ కావాల్సిందే. వీక్లీ ట్వైస్ అయినా చికెన్ లేకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. చికెన్ తింటే కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మనోడు ఇంకా కలుపుతున్నాడు, గట్టిగా సరిపోదంట. అన్నీ కరెక్ట్గా కలపాలంటే ఏవేవి ఎంత వేయాలో అనేసి మనోడికి బాగా తెలుసు. బాగా షేక్ చేసి కలిపేస్తున్నాడు. లేత చికెన్ అంట, మా ఫ్రెండ్ గారు చెప్పాడు, వాడే సెలెక్ట్ చేసుకున్నాడులే చికెన్ కూడా. చికెన్ ఇంకా కలిపేసి అంతా చూపిస్తున్నాడు, ఇలా చేయాలనేసి నాకు చెప్తున్నాడు. పక్క తీసి పెట్టిన కొత్తిమీర, పుదీనా, చిల్లీస్ అన్నీ పక్కన పెట్టేసి ఇంకా మిక్సీకి వేద్దామనేసి మిక్సీ తీసుకొని మిక్సీ అల్లాడిస్తూ ఉన్నాం. మిక్సీ 2000 అంట, 2000 వర్తేలే. అమ్మ 2000 పెట్టాను గైస్ దీనికి. గ్రీన్గా ఉంది కదా తినేది. మార్నింగే డిస్కస్ చేసాం మేము, బిర్యానీ చేద్దామా చికెన్ చేద్దామా అన్నాడు. నేను కానీ గ్రీన్ చికెన్ చేద్దామన్నా మా ఫ్రెండ్ గారితో. సర్లే అనేసి వాడు ఒప్పుకున్నాడు. అందుకే ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసుకొచ్చి ఇంకా మిక్సీకి వేసేసా. బాగా ఫ్రై చేసి మిక్సీకి వేసుకున్నాం. ఇలా చేసుకోవాలి గైస్. చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిసేపు ఉంచేయాలి అలానే అక్కడే. ఉద్యోగిస్తే బాగుంది, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్తో నావే పెడతాను. చికెన్ని సైడ్కి పెట్టేసి ఎలా వండుతాము, ఎలా కుక్ చేద్దామని డిస్కస్ చేస్తూ మర్చిపోయాము చికెన్ అక్కడ పెట్టింది. సర్లేని స్టార్ట్ చేసేసాం. చికెన్ ఉడుకుతా ఉంది బాగా. నీళ్ళు పోయకుండా ఫస్ట్ వచ్చి చికెన్ వేసుకోవాలి బౌల్లో వేసుకొని బాగా షేక్ చేయాలి. బాగా ఉడుకుతూ ఉంది చికెన్. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ అన్నీ పోసేసి తీసుకోవాలి. ఏం చికెను ఉడుకుతావా లేదా? ఉడుకుతా ఉంది గైస్. ఇలా కొద్దిసేపు అలా ఉడికించాలి. దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత వచ్చి మనం మిక్సీకి వేసుకున్న మసాలా అవి ఇవన్నీ వేసేసి ఇంకా బాగా ఉడుకుతూ ఉంది. ఉడికినిస్తూ ఉన్నా. ఫైనలీ చికెన్ ఈస్ రెడీ. మా ఫ్రెండ్ గారు టేస్ట్ చూశాడు, చాలా బాగుందంట. ఇంకా సర్లే కుమ్మేద్దాం అనేసి రెడీ అయిపోయాం.
ఐ విల్ బికమ్ ఏ చెఫ్. లాస్ట్లీ గాయస్, చికెన్ చాలా గుడ్ ఫర్ హెల్త్. ట్రై దిస్. ఎనీవేస్ బాయ్. అయిపోయింది రైస్ అండ్ గ్రీన్ చికెన్. ట్రై దిస్ గాయస్. బాగుంది అసలు, టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది.